ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆలు క్యాప్సికం చేస్తున్నాను. పోపు గింజలు అయినాయి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కరివేపాకు వేసేస్తాను. టమాటా 2 కట్ చేసి, మనకి టమాటా మగ్గింది కానీ ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో వేసేస్తున్నాను. ఇది పచ్చివేనండి, బాయిల్ చేయలేదు, పచ్చివే. కొంచెం పసుపు వేస్తాము. మన పొటాటో కొంచెం మగ్గిందండి. ఇప్పుడు నేను దీంట్లో క్యాప్సికం వేస్తున్నాను. ఏంటి తెలుసండి, తోటకూర, మనకు తోటకూర వస్తుంది కదా, తోటకూర తెచ్చుకుంటాం మార్కెట్ నుండి. ఆకులన్నీ కోసేసి ఆ కాడలు నేను తీసి పెడతాను. టమాటా ఈ కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే దీంట్లో వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది టేస్ట్ బాగుంటుందండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తోటకూరలో కాడలు ఆకులే కట్ చేసుకొని ఇవి డివైడ్ చేసుకుంటే, ఆకు కాడలుగా డివైడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి మనకి. ఇవి కూడా దీంట్లో వేసి కొంచెం మగ్గనిద్దాము. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఆలు క్యాప్సికము నేను ఈ తోటకూర కాడలు వేసాను కదా, ఇవి చపాతీలే బాగుంటాయి. మన క్యాప్సికం మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందుగా వేస్తే అంటుకుంటుందండి, అందుకే నేను లాస్ట్లో వాటర్ వేసే టైంలో వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ముందుగా వేస్తే మాడుతుంది. కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం వేస్తుంది కారం. వాటర్ వేసుకుందాం. మన కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ ఆకు చెక్క తీసుకొని జ్యూస్ వేసుకొని అది వేసేస్తున్నాను. మన కర్రీ రెడీ అయింది. ఇంకా చాలా మళ్ళీ దగ్గరికి వస్తుందండి, ఆలుగడ్డ కదా, ఆరినప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది.
ఎందుకంటే నా డిన్నర్ రెడీ అయింది. మీ డిన్నర్ రెడీ అయిందా? చపాతీ, క్యాప్సికము, ఆలు, ఇది కర్రీ ఇప్పుడు ఈరోజు నాకు చపాతీలోకి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. కానీ మీ డిన్నర్ కూడా రెడీ చేయండి. రెడీగా ఉండి తినండి. 8, 9 అయింది.